ఒకసారి చూడండి అండి. తెల్లదేవ రెడీ అయిపోయింది. తల్లి రెడీ అవ్వాలి. అమ్మాయి అయిపోయింది. 50 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ముగ్గురు త్వరగా ఫినిష్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ముగ్గురు పోటీ సీనియర్స్ ఫస్ట్ ఎలక్ట్రికల్ రైస్ వారి మనవులు ఈ యొక్క ముగ్గురు పోటీకి బహుమతులు స్పాన్సర్ అయ్యేవారు మళ్ళీ రెడ్డి గారు మణి కుమార్ గారు నా కోసం వారి యొక్క మనవులు. అక్క చీపి అక్కడ కూర్చో తెనంగా కూర్చో అమ్మా. నేనంటే సున్నా ఇక్కడ వేసిన దాంట్లో కొత్త బాబాయ్ చూడమ్మా ఇటు చూడు ఇటు చూడు వేస్తా చూడు ఇటు చూడు వేద్దాం అనిపిస్తుంది దానికి లేచి అక్కడి నుంచి
హలో భారతీయ జనసంఘ ముగ్గులు పోటీకి ఇంకా టైం 30 నిమిషాల తర్వాత ఎవరు ముగ్గురు వారు వెళ్ళి బయటకు వచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ముగ్గురు కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ నెంబర్ని సరిగా కనిపిస్తుందో లేదో చూసుకో. అమ్మన్నా మరి ఓకే ఉయ్యూరు వారికి మరియు పెనంకూరు పరిసర గ్రామ ప్రజలందరికీ భారతీయ జనసంఘం పెనంకూరు వారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. పెనంకూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా షలీంరాజ్ మెమోరియల్ మరియు వాసుగౌడ్ జ్ఞాపకార్థం 14-15 తేదీలలో వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా సంక్రాంతి సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి స్త్రీలకు ప్రత్యేకంగా సీనియర్స్ మరియు జూనియర్స్ విభాగాలు వేరువేరుగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో సీనియర్స్ విభాగంకి వచ్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ, అదేవిధంగా జూనియర్స్ విభాగాలకు వచ్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలు మరియు ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ముగ్గుల పోటీలు మన తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా భారతీయ జనసంఘం వారు గత 26 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి ఆనవాయితీగా జరుపుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పోటీలతో పాటు షటిల్, చెస్, క్యారమ్స్, పరుగుల పందెం, సైకిల్స్లో సైకిల్ స్పీడ్ వంటి వివిధ ఆటల పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలన్నింటికి 15వ తేదీ అనగా సోమవారం సాయంత్రం 6 గంటలకు తోటలూరు మండలం పెనంకూరు గ్రామంలో సాయంత్రం 6 గంటలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం, ముఖ్య అతిథులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అయినటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఫ్యాన్సీ డ్రెస్ షో ఐటమ్స్ మరియు నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా గత 26 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ముగ్గుల పోటీలతో పాటు అనేకమైన కార్యక్రమాలు కబడ్డీ, షటిల్, చెస్, క్యారమ్స్ మరి పరుగు పందెం మరి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి సాంప్రదాయాలు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరియు మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు అనేది ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముగ్గుల పోటీలతో పాటు ఈ అనంతరం రేపు సాయంత్రం గౌరవనీయులు, ముఖ్య అతిథులు చేతుల మీదుగా మన గ్రామంలో పెద్ద ఎత్తున అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము తెలంగాణనే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఛానల్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి మరియు మేము ఏ కార్యక్రమం చేసినా మాకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సిటీ కేబుల్ యాజమాన్యం, మన ఛానల్ యాజమాన్యం కె గోపాలకృష్ణ గారికి మరియు మరీద్ రాజా గారికి ఈ యొక్క మా భారతీయ జనసంఘం పెనంకూరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెనంకూరులో భారతీయ యువన సంఘం ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు ఎంతో ఘనంగాను చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నేను పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో దూరం నుంచి జనం వచ్చి ముగ్గులు పోటీలో పాల్గొని మంచి మంచి ప్రైజులను పొందుతున్నారు. అందరికి ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా ప్రతి సంవత్సరం ముగ్గు వేస్తున్నాను. సంక్రాంతి రాగానే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. పిల్లలందరూ కలిసి డాన్సులు, ఆటల పోటీలు ఆడి ఆటల పోటీల్లో పాల్గొని
ప్రైజులను బహుమతులను పొందుతున్నారు. సంక్రాంతికి మా ఊరంతా ఎంతో హ్యాపీగా సందడిగా ఏదో ఊరి నుంచి వచ్చే సంతోషంగా ఎంతో ఆనందంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముగ్గురు గ్రామంలో ఈ ముగ్గురు పోటీలు నిర్వహిస్తున్నారు. మేము తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి అమ్మగారింటికి కొట్టశ్రీ ప్రభాకర్ గారింటికి వస్తూ ఉంటాము. ఈ ప్రతి సంవత్సరం ఇలా రావడం, ఇలా ఇక్కడ అన్ని ముగ్గురు పోటీల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. భారతీయ యువజన సంఘం వారు ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలందరూ వచ్చి ఇలా ఇంట్లో పాల్గొని ప్రైజులు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పోటీలు 2 విభాగాలుగా చేస్తారు, సీనియర్స్ మరియు జూనియర్స్. నేను జూనియర్స్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతికి మా అమ్మమ్మల ఊరు వచ్చి ఇక్కడ ముగ్గురు పోటీలు పార్టిసిపేట్ చేస్తాము. మేము విజయవాడ నుండి వస్తాము. ఇక్కడ చాలా సంతోషంగా జరుపుతారు, ఎంతో బాగా జరుపుతారు. కనుమ రోజున ముగ్గురు పోటీలకి మొదలుగున్న కార్యక్రమాలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముగ్గురు పోటీలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇస్తారు. వారి ఏజ్ని బట్టి గ్రూప్స్ డివైడ్ చేసి చిన్నవాళ్ళకి జూనియర్స్ గ్రూప్ అని, పెద్దవాళ్ళకి సీనియర్స్ గ్రూప్ అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వీటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కన్సెషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రైజ్లు వస్తాయి. దీంట్లో వారి కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరికి బహుమానం ఇవ్వటం జరుగుతుంది. ప్రథమ విజేతలకి పెద్ద బహుమతులు ఇస్తారు మరియు ద్వితీయ వారికి చిన్న చిన్నవి ఇవ్వటం జరుగుతుంది. వారికి వచ్చిన వాటిని బట్టి వస్తాయి. సంక్రాంతి చాలా చక్కగా ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తోటలవాళ్ళు భారతీయ యువజన సంఘం వారు, తోటలవాళ్ళు భారతీయ యువజన సంఘం వారు ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీలు నిర్వహిస్తున్నారు. అది సీనియర్స్కి మరియు జూనియర్స్ కూడా నిర్వహిస్తున్నారు అనమాట. నేను జూనియర్స్ తరఫున పాల్గొన్నాను. ఆ ముగ్గురు కూడా చాలా సంతోషంగా అందరూ చక్కగా వేస్తారు. అనేక మంది వచ్చి ముగ్గుల్లో పాల్గొంటారు. జూనియర్స్కి కూడా చక్కగా తగ్గటి బహుమతులు, సీనియర్స్ బహుమతులు కూడా గెలిచిన వారికి ఇస్తారు. మరియు గెలిచిన వారికే కాకుండా మిగతా వారికి కూడా మాకు గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. 20 సంవత్సరాలుగా ఇక్కడ సంక్రాంతి అనేది భారతీయ యువజన సంఘం వారు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలనుకుంటే మీరు కూడా పాల్గొనాలని అడుగుతున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ భారతీయ కావున నెంబర్ మాత్రం క్లారిటీగా ఉండాలి. జడ్జిమెంట్ అయిన వెంటనే విజేతలకు ఎక్కడ ప్రకటించడం జరుగుతుంది. కావున మీరు ఆ ముగ్గురికి బయట నుంచి మీ ముగ్గురు దగ్గర మీరు ఉండొచ్చు. రోడ్డు మీద నుంచి మాత్రం కిందకు వచ్చేయండి. మీరు మీ ముగ్గురు దగ్గర బయట ఉండొచ్చు, కానీ ముగ్గురు దగ్గర నుంచి అవ్వద్దు. ముగ్గురు ఇంకొక 5 నిమిషాల్లో జడ్జి గారు వస్తున్నారు ఇక్కడికి ముగ్గురు నిర్ణయించడానికి. మీరు ముగ్గురు కంప్లీట్ అవ్వగానే నెంబర్ మాత్రం క్లారిటీగా క్లియర్గా ఉండేట్టుగా చూసుకోండి. ఈ ముగ్గురికి ఇంకొక 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. హలో, ముగ్గు కంప్లీట్ అయ్యింది. రోడ్డు తక్కువ వచ్చేయండి. టైం కంప్లీట్ అయిపోయింది. అక్కడ 11 నెంబర్ ముగ్గు దగ్గర మాత్రం జనం మాత్రం అలాగే ఉన్నారు. అక్కడ ముగ్గు కంప్లీట్ అయిపోయింది. తక్కువ వచ్చేయండి. మీరు అక్కడ రోడ్డు సైడ్ ఇవ్వండి. ఆవిడ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలెంజ్ మెమోరియల్ మరియు వాసుగౌడ్ జ్ఞాపకార్థం భారతీయ నిర్వహించిన ఈ యొక్క ఆటల పోటీలకు రేపు సాయంత్రం 6 గంటలకు బెన్నమకూరు సెంటర్ లో భారీ ఎత్తున బహుమతి గ్రామోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథులు మరియు గ్రామోత్సవ కార్యక్రమానికి విజయవాసిగా కోరుతున్నాం. ఈ యొక్క బహుమతి గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా 6 గంటలకు బహుమతి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ముగ్గురు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు కలవు. కాబట్టి రేపు ఈ బహుమతి గ్రామోత్సవ కార్యక్రమానికి కన్సల్టేషన్ బహుమతులు పొందవలసిందిగా కోరుతున్నాం.
తప్పకుండా అటువైపు రోడ్డు అడవద్దు, రోడ్డు దిగేసి అటువైపు ఉంటుంది. చూడండి, ఈ 10 నిమిషాల్లో ఎద్దు గారు వచ్చి న్యాయమూర్తిగా నిర్వహించారు. నెంబర్ ఇక్కడ ఉంటుంది. మీరు అడిగారు అక్కడ 6 వరకు అయినా మేడం, ఇక్కడ నుంచి 7 మేడం, ఇక్కడ నుంచి 7 నుంచి 26 అక్కడ. ఇష్టమైన పని చేశారు. కూడా మా అందరికీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీ భారత యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి పోటీకి న్యాయ నిర్ణేతలుగా మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. చిన్నబిడ్డలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా అందమైనటువంటి రంగవల్లులు ఇక్కడ వేశారు. రకరకాల థీమ్స్తో మంచి మంచి రంగులతో జాతీయత అనేది ఉట్టిపడేటట్టు, గ్రామీణ తత్వం ఉట్టిపడేటట్టు, భారత సంస్కృతిని ప్రతిబింబించేటట్టుగా ఈ ముగ్గులన్నీ ఉన్నాయి. ఈ పోటీలు నిర్వహించినటువంటి భారత యువజన సంఘం వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించడానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఈ సంస్కృతిని అందరూ అలవాటు చేసుకుని మంచిగా మంచి జీవితాలు ఇతరులని ప్రేమించడం, పరస్పర సహకారం చేసుకోవడం, జీవించడం అనేది సంపూర్ణమైన ఆరోగ్యానికి ప్రతిబింబం. కాబట్టి ఇటువంటి పోటీలు, ఆరోగ్యకరమైన పోటీలు
ఎంతో దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సినట్లయితే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి అభ్యర్థులందరూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఊళ్ళో చూసినా పేపర్లో చూస్తే ఈ రణవుల పోటీలు అనేకం జరుగుతూ వస్తున్నాయి. చాలా చోట్ల మహిళలు అనేక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తూ వచ్చారు. తెలంగూరు గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం సంతోషకరమైన విషయం. మేము న్యాయ నిర్ణేతగా రావడానికి అర్హత కల్పించినటువంటి భారత యోజన సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము సరైన జడ్జిమెంట్ చేసామో లేదో మీకు తెలుస్తుంది. ఎక్కడైనా జడ్జిమెంట్ చేయడానికి న్యాయ నిర్ణేతలుగా ఉండడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ముఖ్యంగా దాని ఉద్దేశం అంటే ముగ్గు యొక్క ఉద్దేశం అది ప్రతిబింబించే భావాన్ని ముఖ్యంగా ఆలోచిస్తారు. ఆ తర్వాత అందమైన పొందిక, వంకరలు అటువంటి ఏమి లేకుండా ప్లస్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ చాలా ఉంటాయి. పూర్తిగా తెలియదు అని చెప్పి అనడానికి అవకాశం లేదు, కానీ నేను కూడా చదువుతున్నాను.